హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. రేపటి నుంచి 2 రోజుల పాటు లారీ డ్రైవర్ల సమ్మె కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతోంది. పెట్రోల్ ట్యాంకర్లు పెట్రోల్ సరఫరా ఉండడాన్ని ఒక్కసారిగా వాహనదారులు పెట్రోల్ బంకులకు బారులు తీరారు. దీంతో పెట్రోల్ బంకులు రష్ విపరీతంగా పెరిగింది. అలాగే హైదరాబాద్ లో ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డ్సే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల పెట్రోల్ ఉన్న బంకులో విపరీతంగా వస్తుండటంతో జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 లో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. డ్రైవర్ల సమ్మె కారణంగా మొత్తం 2 రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఓవరాల్గా మొత్తం పెట్రోల్ పంపులకి వాహనదారులందరూ కూడా బారులు తీరారు. ముఖ్యంగా హైదరాబాద్ రాజధానిలో ఎక్కడ చూసినా కూడా ఆ పెట్రోల్ పంపులలో నో స్టాక్స్ అని చెప్పేసి కూడా ఇప్పటికే బోర్డ్స్ ఏర్పాటు చేశారు. కానీ కొన్ని చోట్ల పెట్రోల్ ఉండడంతో కొంత అక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొందని చెప్పవచ్చు. చాలామంది వాహనదారులు ఒకవైపు మరోవైపు బాటిల్స్ త్వరగా వాళ్ళు నింపుకునే అంటే అక్కడ కొంచెం రిక్వెస్ట్ చేసి మరి రేపటికి అంటే 2 రోజుల పాటు ఇటు లారీ డ్రైవర్లు సమ్మె నేపథ్యంలో అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఇప్పటికే లారీ డ్రైవర్లు సమ్మె నోటీసులు జారీ చేశారు. సో 2 రోజుల పాటు సమ్మె చేస్తున్నామని చెప్పారు. దానికి తోడుగా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇటు పెట్రోల్ పంప్కు సంబంధించిన వాహనాలు కూడా అంటే పెట్రోల్ తీసుకొచ్చి డంప్ చేసే వాహనాలు కూడా ఎక్కడికక్కడికి 2 రోజుల పాటు నిలిచిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక పెట్రోల్ దొరకదని చెప్పేసి కూడా వాహనదారులందరూ కూడా పెట్రోల్ బంకులకు బారులు తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ పంపులన్నీ కూడా పూర్తిగా మొత్తం ఫుల్ అయిపోయాయి. దాదాపుగా ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కొన్ని చోట్ల ఉన్నప్పటికీ అక్కడ చాలా ఇబ్బందిగా పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. మరో గంట సేపట్లో కూడా ఆయా పెట్రోల్ పంపులలో కూడా దాదాపుగా పెట్రోల్ అదేవిధంగా డీజిల్ 2 కూడా అయిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల పాటు సమ్మె ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా రాజకీయ నేతలు కోరుతున్నారు. ఎందుకంటే ఎక్కువగా ఒకవైపు డ్రైవర్స్ నిర్లక్ష్యం కారణంగా దేశవ్యాప్తంగా సగటున ఇంత మరణాలు చోటు చేసుకుంటున్నాయి. సో ఎక్కువగా హిట్ అండ్ రన్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఎవరు కూడా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకూడదని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురాబోతుంది. హిట్ అండ్ రన్ చట్టం కింద ఎవరైనా డ్రైవింగ్ నిర్లక్ష్యంగా చేసినట్టయితే వారిపై కఠినమైన శిక్ష ఉంటుందని చెప్పేసి కూడా ఆ చట్ట నిబంధనలు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఎవరైనా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్కి పాల్పడితే మాత్రం వారిపై ఇప్పటికే దాదాపుగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటుగా అదేవిధంగా 7 లక్షల జరిమానా కూడా ఇస్తామని చెప్పేసి కూడా చట్టంలో ఉన్నది. సో దానికి అనుగుణంగా ఖచ్చితంగా మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే ఇటు మరోవైపు లారీకి సంబంధించిన డ్రైవర్స్ మాత్రము తమ వాహనాలు లాంగ్ జర్నీ చేస్తున్న సమయంలో ఏదో ఒక చోట ఇలాంటి యాక్సిడెంట్ గురవుతాయి కాబట్టి సో దానికి సంబంధించిన శిక్షకు సంబంధించి దాదాపుగా 10 ఏళ్ల పాటు ఉన్నది కాబట్టి ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాల్సిందే. లేదంటే మాత్రము సమ్మె మేము ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఇక్కడ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ పక్కన ఆనుకున్నటువంటి బాలకృష్ణ ఇంటికి ఆనుకొని ఉన్నటువంటి పెట్రోల్ పంపు దగ్గర ఉన్నాము. ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇప్పటికే ఒకవైపు ఈ రోడ్ నెంబర్ 45లో మొత్తం దాదాపుగా ఇక్కడికి వచ్చిన వాహనాలన్నీ కూడా మొత్తం బారులు తిరగడంతో దాదాపుగా రోడ్ నెంబర్ 45లోకి సంబంధించి రోడ్ నెంబర్ 45కి సంబంధించి దాదాపుగా గీత ఆర్ట్స్ వర్క్ కూడా మొత్తం వాహనాలు ట్రాఫిక్ జామ్ ఉంది. ఇటు అటు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా మరోవైపు దారి మళ్లించినప్పటికీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కూడా మొత్తం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. సో అక్కడ కూడా వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ఏదేమైనా సరే ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలని చెప్తున్నారు. లేని పక్షంలో చాలా ఇలాంటి పరిస్థితులు మరింత తీవ్రతరంగా ఉంటాయంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 రోజుల పాటు సమ్మె ఉన్న కారణంగా మొత్తం కూడా వెహికల్స్ అన్ని వాహనదారులందరూ కూడా పెట్రోల్ పంపులకి దారి వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి సో ఇక రేపటి నుంచి అసలు పెట్రోలే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే డ్రైవర్స్ మన పెట్రోల్కి సంబంధించిన లారీ డ్రైవర్స్ ఏదైతే ఉన్నారో ఆ లారీ డ్రైవర్స్ కూడా ఎవరు కూడా అంటే అందరూ కూడా సమ్మెలో ఉంటారు కారణంగా వాళ్ళు ఎవరు కూడా ఆయా సంబంధించిన పెట్రోల్ డీజిల్ని సరఫరా అనేది నిలిపివేస్తారు కాబట్టి సో ఇక 2 రోజుల పాటు కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాహనదారులందరూ కూడా ముందు జాగ్రత్తగా వచ్చి తన వాహనాలలో పెట్రోల్ అంతా కూడా ఫిల్ చేసుకొని అవసరమైతే కొన్ని డ్రమ్స్ కూడా తీసుకొస్తున్నారు. చాలామంది కొన్ని డ్రమ్ములు తీసుకొచ్చి లీటర్ల డీజిల్ లీటర్ల పెట్రోల్ కూడా కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే ఆ సమ్మె ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఇక నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఇటు వాహనదారులు కూడా కోరుతున్నారు. ఎందుకంటే ఆ చట్టం కారణంగా లారీ డ్రైవర్లు సమ్మెకి వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి సమస్య తలెత్తుతుందని చెప్పేసి అంటున్నారు. మరోవైపు అసలు ఎందుకు ఇలా వాహనాలన్నీ కూడా పెట్రోల్ పంపులకు బారులు తీరాయి అసలు ఎందుకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. మరికొందరికి ఈ చట్టం గురించి తెలుసు కాబట్టి మరికొందరు ఇలా ఉన్నారు. సో ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి సంబంధించి ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలి, లేకపోతే మరొకసారి కూర్చొని సమీక్ష చేసి దాన్ని మార్పులు చేర్పులు చేయాలి తప్ప ఇంత కఠినంగా చట్టం ఉండడం వల్ల ఖచ్చితంగా మేము ఎక్కువ దూరం ప్రయాణం చేస్తాం కాబట్టి సో ఖచ్చితంగా యాక్సిడెంట్స్ అనేది కామన్గా జరుగుతుంటాయి. సో ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ శిక్ష కారణంగా మేము 10 ఏళ్ల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, 7 లక్షల రూపాయలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. కాబట్టి మేము ఎక్కడ తెచ్చి కట్టాల్సిన అవసరం, ఎక్కడ తెచ్చి కట్టాలి, మేము అన్ని సంవత్సరాలు జైల్లో ఉండడం వల్ల మా పిల్లలు ఏం కావాలి, మా భార్య పిల్లలు ఏం కావాలని చెప్పేసి కూడా వాళ్ళు రేపటి నుంచి 2 రోజుల పాటు ఆందోళన దిగుతున్నారు. ఆందోళనతో పాటుగా సమ్మెకు కూడా వెళ్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ నోటీసులు ఇచ్చారు. సో ఖచ్చితంగా రేపటి నుంచి 2 రోజుల పాటు సమ్మెకు వెళ్తున్నారు. సో ఏదేమైనా సరే ఇక్కడ నుంచి ఆ చట్టానికి సంబంధించి కొంత వాళ్ళు సవరిస్తే తప్ప దీనికి వేరే మార్గం లేదు, లేకపోతే దేశవ్యాప్తంగా కూడా ఇలానే ఉండబోతుంది. ఎందుకంటే లారీ డ్రైవర్లు సమ్మె నోటీస్ కారణంగా ఇలాంటి పరిస్థితి తలెత్తుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ పంపులలో వాహనాలన్నీ కూడా పూర్తిగా మొత్తం బారులు తీరాయి, ట్రాఫిక్ జామ్ కూడా విపరీతంగా ఉన్నది. మరొక గంట సేపట్లో కూడా ఇక ఇది ముఖ్యంగా ఈ మనం ఉన్న ఏరియా మొత్తం కూడా ఐటీ కారిడార్, ఈ ఐటీ కారిడార్కి రోడ్ నెంబర్ 45కి సంబంధించి రోడ్ నెంబర్ 45లో ఎక్కువగా మనకి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోడ్ నెంబర్ 45 నుంచి గచ్చిబౌలి, హైటెక్ సిటీ, అదేవిధంగా ఈ మాదాపూర్ ఈ చుట్టుపక్కల కూడా ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో అవన్నీ కూడా ఈ మార్గాన్ని ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా తమ యొక్క ఉపసంహరించుకుంటే తప్ప వేరే మార్గం ఉండదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉన్నది. 2 రోజులు లారీ డ్రైవర్లు సమ్మెకి పిలుపునిస్తేనే ఇంతటి సమస్య ఉన్నదంటే ఇక వారం రోజుల పాటు లారీ డ్రైవర్లు సమ్మె చేస్తే ఇంకెంత పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా సరే మరో గంట సేపట్లో మాత్రం ఇక్కడ నుంచి ఐటీ సెక్టర్ నుంచి వాహనాలు తమ ఇళ్లకి వెళ్తారు కాబట్టి సో ఇక ఐటీ సెక్టర్ ఓవరాల్గా కంప్లీట్గా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి మరి, పోలీసులు కూడా అలర్ట్ కావాల్సి ఉంటుంది. పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ఎక్కడికి రూట్ మ్యాప్లు వాళ్ళందరినీ ఎక్కడికి ఏ మార్గాలు వెళ్ళాలి ఏంటి అనేది కూడా చేసుకోవాలి. లేకపోతే మాత్రం మొత్తం ఓవరాల్గా ఈ ఎఫెక్ట్ హైదరాబాద్లో పడే అవకాశం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో సైదుల్ బిగ్ టీవీ, రోడ్ నెంబర్ 45 నుంచి జూబ్లీ హిల్స్.